Hello everyone, welcome to VK Murthy Education Topics. Today I am going to explain what are homonyms. What exactly homonyms are. Homonyms అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. Homonyms. What are homonyms? Homonyms means there are two words in this word homonyms. The word homonyms taken from Greek word which means same name. Homonyms means same name. Homo means same. Nym means name. So homonyms means the word which has same name. Same name means in the pronunciation and in the spelling. Those are called homonyms. The words that have same spelling and pronunciation, same spelling and pronunciation but different in meaning. Different in meaning. Those are called homonyms. Homonyms means the words that have same spelling and same pronunciation but different in meaning. That type of words are called homonyms. Examples. Bat, watch, can, well, right. This type of words are called homonyms. Let's see. Bat means an object or a thing which is used to play cricket. Cricket ఆడడానికి యూజ్ చేసేదాన్ని బ్యాట్ అంటాం. నెక్స్ట్ బ్యాట్ మీన్స్ ఇట్స్ ఏ బర్డ్. గబ్బిలాన్ని మనము బ్యాట్ అంటాం. సో these two words are same in spelling. bat, same in spelling, same in pronunciation also. bat మనం ఏం చెప్తున్నాం, బ్యాట్ pronunciation కూడా సేమ్ ఉంది బట్ డిఫరెంట్ ఇన్ మీనింగ్. ఈ బ్యాట్ అంటే ఇది ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువు, క్రికెట్ ఆడటానికి మనం యూజ్ చేసేది. దిస్ బ్యాట్ మీన్స్ ఇట్స్ ఏ బర్డ్. ఇది ఒక బర్డ్ కాబట్టి స్పెల్లింగ్లో ప్రొనౌన్సియేషన్లో సేమ్ ఉంది, మీనింగ్లో డిఫరెంట్ ఉంది. సో ఇట్ ఈస్ ఆ హోమోనిమ్. ఇట్లాంటి పదాలను మనము హోమోనిమ్స్ అని అంటాం. వాచ్ మీన్స్ వీ వేర్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ టు సీ టైం చూసుకోవడానికి మనం పెట్టుకునేది వాచ్. నెక్స్ట్ వాచ్ మీన్స్ సీయింగ్, అంటే వీఆర్ వాచింగ్ టీవీ చూడడం అనమాట. వాచ్ అంటే చూడడం, వాచింగ్ సంథింగ్, చూడడం. నెక్స్ట్ క్యాన్ అంటే ఒక ఆబ్జెక్ట్ లైక్ దిస్, ఒక క్యాన్, మనం దాంట్లో వాటర్ కానీ ఆయిల్ క్యాన్స్ కానీ అట్లాంటిది క్యాన్. నెక్స్ట్ క్యాన్ మీన్స్ ఇట్ షోస్ అబిలిటీ. ఐ కెన్ డూ, హీ కెన్ డూ, ఐ కెనాట్ డూ, అంటే ఇది ఎబిలిటీని తెలియజేసేది అనమాట. నెక్స్ట్ వెల్ మీన్స్ గుడ్ని ఇంకా ఎక్కువగా చెప్పాలి, ఇంకా బాగుంది అని చెప్పడానికి మనం వెల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెల్ మీన్స్ ఇట్స్ ఏ నౌన్. బావి ఇది ఒక నౌన్. నెక్స్ట్ రైట్ మీన్స్ ఇట్స్ ఏ డైరెక్షన్, లెఫ్ట్ రైట్ ఆర్ ఇట్స్ యూజ్డ్ టు సే రైట్ ఆర్ రాంగ్. కరెక్టా రాంగ్ అనే చెప్పేటప్పుడు కూడా మనం రైట్ అని యూజ్ చేస్తాము. లెఫ్ట్ ఆర్ రైట్ అనే చెప్పేటప్పుడు కూడా రైట్ అనేది యూజ్ చేస్తాం. బట్ దిస్ రైట్ ఈస్, ఈ రైట్ ఏంటి, ఇది ఒక హక్కు. ఐ హ్యావ్ ఆ రైట్ టు క్వశ్చన్. ఇట్స్ ఏ రైట్ మీన్స్ దీని మన యొక్క
హక్కును తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా స్పెల్లింగ్ సేమ్ ఉంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, బట్ దేర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ద మీనింగ్. నెక్స్ట్ సా సా. సా మీన్స్ చూసిన. సీకి వీటు ఏంటి? సీకి వీటు సా. సి సా సి అని అంటాం కదా. సీకి వీటు సా. బట్ దిస్ సా ఈస్ ఆ నౌన్, రంపం. ఇదేంటి? రంపం. మనం ఈ వుడ్ ఇట్లాంటివి కట్ చేయడానికి యూజ్ చేస్తారు కదా, అది రంపం. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద వర్డ్స్. హోమోనిమ్స్ మీన్స్ which has the words which have same spelling, same pronunciation, but different in meaning. The type of words, that words are called homonyms. Bat, bat, watch, watch, can, well, well. We write same spelling, we pronounce same sound, but they have different meaning. So these are the homonyms. Thank you for watching.